కేసులు ఉన్నాయి సార్. తర్వాత అధికారంలోకి వచ్చి మళ్ళీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 26 కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి వారు చూపించినటువంటి ఎన్నికల అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలు అవి. అంటే 5 కేసులు ఇక్కడ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 26 కేసులు కూడా సిబిఐ కేసులే. సిబిఐ గతంలో ఆయనకు సంబంధించినటువంటి పాత కేసులు ఏవైతే ఉన్నాయో 2011 ఆ టైంలో పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే 26 కేసులు ఉన్నాయి. ఈ హయాంలో అంటే 2019 నుంచి 24 మధ్యలో, అంటే అప్పట్లో టీడీపీ 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టయానికి అవన్నీ కూడా మాఫీ అయిపోయినటువంటి పరిస్థితి. మరి అవి కోట్లు కొట్టేసాయా లేకపోతే నిజంగా ఈ విధంగానే ఏమన్నా జరిగిందా అనేది తెలియదు, కానీ అది మనకు కనిపిస్తున్నటువంటి సాక్ష్యం. సో దీన్ని కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు విత్డ్రా చేసుకున్నారు అని అనొచ్చంటారా మనం? లక్ష్మీకాంత్ గారు ఏమంటారు రమేష్ గారు మాట్లాడినటువంటి మాట? సార్, మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. సార్, ముందుగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వచ్చేసరికి రాజకీయంగా పరిణితి చెందలేదని చెప్పేసి నేను అంటానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గారు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయ అండదండలతో, ఆయన ప్రోద్బల్యంతో ఆయన ఫస్ట్ రాజకీయాల్లోకి రావడం అయితే జరిగింది. అదే వచ్చిన తర్వాత ఆయన చేసిన చేష్టలేంటి, తర్వాత మహానుభావుడు ఆయన ఏదో చనిపోయిన తర్వాత ఈయనే సీఎం కావాలన్న ఉద్దేశం మీద సంతకాల సేకరణ అని చెప్పేసి వాళ్ళ తండ్రి గారి శవం దగ్గర నవ్వుతూ, ఒక నిమిషం ఆగండి సార్, మీరు మధ్యలోనే స్టార్టింగ్ లోనే వస్తా ఉంటారు, నన్ను పూర్తిగా మాట్లాడినవ్వకుండా. అట్లా అని కాదు. అయితే సార్, ఆయన మ్యూట్ లో అన్న పెట్టండి, రాజు గారు ఆయన మ్యూట్ లో అన్న పెట్టండి, లేకపోతే కొంచెం పూర్తయ్యేంత వరకు ఆగమనండి. అయితే ఈ సంతకాలు సేకరణ చేసుకుని నేనే సీఎం అని చెప్పేసి ఢిల్లీలో గర్జించాను, లేదంటే ఢిల్లీలో మాట్లాడాను, నేనే నెక్స్ట్ సీఎం అని చెప్పేసి పాదయాత్రలు చేసి ఎవరో ఒక పార్టీ స్థాపించుకుంటే అభిమానంతో ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఆయన ఇవాళ రోజున ఉండి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు మీ పార్టీ లాక్కున్నాడు. మరి ఒక్క నిమిషం, తెలుగుదేశం పార్టీ లాక్కున్నాడు. ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం. సార్, మీరు మీ వైసీపీ వాళ్ళకి బుద్ధి మారదాయంటే నన్ను పూర్తిగా మాట్లాడినవరా? ఆదిలో మొత్తం నేను మాట్లాడుతుంటే అడ్డం ఎందుకు పడతారు మీరు? నేను మాట్లాడతాను, ఆగండి స్వామి, నేను సబ్జెక్ట్ మాట్లాడతా, సైలెంట్ గా ఉండండి. న్యూసెన్స్ చేయబాకండి ఇక్కడ డిబేట్ లోకి వచ్చి. రమేష్ గారు మాట్లాడండి. సార్, ఇక్కడ నేను అదే సార్ నేను అంటుంది, రాజకీయ పరిణితి చెందలేదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున ప్యానల్లో ఇట్లాంటి సభ్యులు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే నేను పూర్తిగా మాట్లాడినవ్వకుండా వివరం లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పాదయాత్రలు పెట్టడం, తర్వాత ముద్దులు పెట్టడం, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజల్ని గుద్దులు కొట్టడం, ఇవాళ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తి మీద, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మీద లిక్కర్ కేసు అని చెప్పేసి, లేదంటే స్కిల్ స్కామ్ సంబంధించింది కానీ ఇట్లాంటి కేసులన్నీ తీసుకొచ్చి ఒకటి రెండు కేసులు కాదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని కాకుండా యువగళం నడుస్తున్నప్పుడు కూడా లోకేష్ గారి మీద 23, చంద్రబాబు నాయుడు గారి మీద 17, అట్లాగే నిమ్మల నాయుడు గారి మీద, లేదంటే జేసీ దివాకర్ రెడ్డి గారి మీద, ఇట్లాంటి వాళ్ళ మీద చూసుకుంటే ఆయన్ని 45 సార్లు జైలుకు పంపించిన చరిత్ర ఎవరిదంటే ఈ కక్షపూరితంగా చేస్తున్నారు వైసీపీ వాళ్ళని అని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోయింది సార్. జనాలు కూడా అదే అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ రోజున 1-2 కేసులు పెట్టారంటే సరే ఈయనకి ఏదో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఏదో చేసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు. కానీ ఇవాళ రోజున ఆయన మీద పెట్టిన కేసులు 17 కేసులు. అట్లాంటి కేసులు ఇవాళ రోజున ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా A1 ముద్దాయిగా కూడా ఆయన అరెస్ట్ చేయాలి. రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు A17గా పెట్టి ఆయన అరెస్ట్ చేశారు. దీని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి రాజకీయాలు ఆడుతున్నారండి? నేను అందుకనే అన్న స్టార్టింగ్లో రాజకీయ పరిణితి చెందలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి ఇదే. కానీ ఇవాళ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏంటంటే ప్రతి ఒక్కటి ఆయన నిరూపించుకుంటున్నారు, అవన్నీ ఫేక్ అని చెప్పేసి తెలుసుకుంటున్నారు. ఇవాళ రోజున ఆయన అధికారం పెట్టుకొని ఇవాళ ఏదో ఆయన కేసులు మాఫీ చేపించుకుంటున్నారన్న అనేది చాలా హాస్యాస్పదం. అది 1-2 సార్లు మాట్లాడటం అనేది చేసుకోవాలి.
మీరు ఇందాక ఒక డాక్యుమెంట్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో అంటే ఎంపీగా పోటీ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్, తర్వాత 2024 తర్వాత ఒక డాక్యుమెంట్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగానే 2019లో అంటే అధికారంలోకి ముందు అధికారంలోకి వచ్చాక దానికన్నా ఇంకో మాట చెప్తున్నా సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు హయాంలో కన్నా ముందు వీళ్ళు చేసింది విధ్వంసం ఎట్లాంటిదండి? లేదంటే గ్రనేడ్లు కానీ భూదందాలు కానీ వీళ్ళు చేసింది ఎట్లాగండి? ఇవాళ రోజున అన్ని ఆస్తులు ఎట్లా కూడబెట్టారండి? ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కేసులు ఉన్నాయంటే దేని మీద? మీరు ఆ డాక్యుమెంట్ ప్రకారంగా చూడండి ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాని ప్రకారంగా ఆయన ఇవాళ రోజున అధికారం పెట్టుకొని విచారణలకు వెళ్ళకపోయినా కానీ ఇప్పుడు కాకపోతే రేపు పొద్దునన్నా కానీ అవన్నీ రుజువు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రోజున మొత్తం 5 కేసులు మాఫీ అయిపోయినాయి అంటే అవన్నీ చిన్న చిన్న పెట్టి కేసులు లాంటివి సార్. అసలైన కేసులు ఈడీ కేసులు ఉన్నాయి, 11 ఈడీ కేసులు ఉన్నాయి. దీని సంగతి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సమాధానం చెప్తారు? మొన్న మీరు నాంపల్లి కోర్టుకు రావడం ఒకటే చూశారు. ఆ నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు కూడా దాదాపు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పేరు మీదే 4 కేసులు ఉన్నాయి. అవి కాకుండా భారతీ రెడ్డి గారి మీద 2, భారతీయ సిమెంట్ మీద 2, వాళ్ళకి పలు అనుకూలంగా ఉన్న సంస్థలు 3 కంపెనీల మీద, విజయసాయి రెడ్డి గారి మీద 2 కేసులు ఆ రోజు నాంపల్లి కోర్టులో కేసులో ఉన్నాయి. కానీ ఇన్ని కేసులు పెట్టుకొని కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక కేసులున్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయించకూడదు అని చెప్పేసి తెలియక ఇవాళ రోజున ఆ మనిషికి 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేదంటే ఆ నాయకుల మీద కానీ టీడీపీ ఆఫీసుల మీద కానీ వీళ్ళు దాడులు చేస్తారా? అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎదిరించి అడిగితే మాత్రం వీళ్ళు ఇటువంటి కేసులు పెడతారా? అందుకనే వాళ్ళ రోజున ఏంటంటే అధికారం వాళ్ళ అధికారం పోయింది. వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు ఫేక్ అని తెలిసినవి. ఇవాళ రోజున అధికారం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి ప్రభుత్వం ఉంది. ఇవాళ రోజున వాళ్ళ కాళ్ళు ఏంటంటే నిర్దోషులుగా నిరూపించుకుంటున్నారు, ఒక్కొక్కడిగా బయటపడుతున్నారు. అట్లాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సొద్దుపోతామని చెప్పమనండి. ఇవాళ రోజున సుప్రీంకోర్టే చెప్పింది, ప్రజానాయకులు మీరు ఖచ్చితంగా అయితే సంవత్సర కాలంలో మీరు నిర్దోషులుగా మీకు ఎటువంటి కేసులు నేరారోపణలు లేకుండా మీరు బయటకు రావాలన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఉన్నారు కదా, మరి ఆయన ఏమన్నా నిర్దోషిగా ఏమన్నా నిరూపించుకున్నారా? ఇవాళ వరకు అది చేయలేదు. అంటే ఆ కేసులకు సంబంధించి ఆయన నిజాలు అని చెప్పేసి తేలుతున్నాయి కదా, దానికి సమాధానం చెప్పాలి కదండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇవాళ రోజున మరి అధికారంలో ఉన్నప్పుడు బాబాయ్ గారి కేసు ఏం చేశారు? ఇవాళ రోజున బాబాయ్ గారి కేసు గురించి ఇప్పుడు వరకు నోరెత్తట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండే చెప్పండి. ఓకే సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వినీల్ గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసులు క్లీన్ చిట్ వస్తూ ఉన్నటువంటి అంశం మీద మన కారుమంచి రమేష్ గారు ఏమంటారంటే ఇది క్విడ్ ప్రోకో ఇది. సో అధికారులను భయపెట్టి బెదిరించి ఐఏఎస్ ఐపీఎస్ని బెదిరించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బెదిరించి కేసుల్ని క్లోజర్ రిపోర్ట్స్ వచ్చే విధంగా, అలాగే కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి కోర్టుకి సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద అప్పీల్కి వెళ్తాం, పై కోర్టులు వాటిని అంగీకరించవు, వాళ్ళు చేసి తప్పు చేశారని చెప్పి అంగీకరిస్తారు. సో కాబట్టి